ఒక పెద్ద అరణ్యంలో జంతువులు ఆనందంగా జీవించేవి. పక్షులు మధురంగా పాటలు పాడుతూ పరుచుకున్నాయి. కాని అడవిలో లోతుల్లో ఒక దుష్ట నక్క తిరుగుతుండేది. అది ఎప్పుడూ మిగతా జంతువులను మోసం చేయడానికి ప్రయత్నించేది. ఒకరోజు నక్క భయంకరమైన ఆకలితో తిరుగుతోంది. దాని పదునైన కళ్ళు చిన్న తెల్ల ముషికాన్ని చూశాయి. దుష్ట నక్క చిన్నగా నవ్వింది. దాన్ని పట్టుకోవడానికి ఒక కొత్త యుక్తి ఆలోచించింది. ముషికానికి ఏదో అపాయం ఉందని అనిపించింది. అది నెమ్మదిగా దాని చెవులను ఊపుతూ అటూ ఇటూ చూసింది. నక్క గురించి గతంలో కథలు విన్నది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించుకుంది. నక్క ముసుగు వేసుకుని దగ్గరకు వచ్చింది. ఓ ముషికా, నీకు ఒక గొప్ప వార్త చెప్పాలి. సింహం రాజు ఈరోజు ఒక విందు ఏర్పాటు చేశాడు. నీకు ప్రత్యేక ఆహ్వానం ఉంది. ముషికం తల అటూ ఇటూ ఊపింది. నక్క మాటలు నిజమా కాదా అని అనుమానపడింది. సింహం ఒక చిన్న ముషికాన్ని ఎందుకు ఆహ్వానిస్తాడు? అది నిజమా కాదా అని పరీక్షించాలని అనుకుంది. అది ఎంతో గర్వకారణం అని ముషికం నవ్వింది. కాని నేను ముందు నా కుటుంబానికి చెప్పాలి. నీకేంటి, మనం కలిసి సింహం గుహ వద్దకు వెళ్లదాం. అక్కడ అతను నన్ను స్వాగతిస్తాడు. నక్క ఒక్కసారి వెనుకకు చూసింది. సింహాన్ని కలవడానికి దాని మనసు సిద్ధంగా లేదు. కాని ముషికాన్ని వదలకుండా ఉండాలనుకుంది. కాబట్టి అది అప్రయత్నంగా అంగీకరించింది. ముషికం ఒక పెద్ద మట్టికొండ దగ్గర ఆగింది. ఇదిగో, ఇది సింహం గుహ అని అంది. అంతలోనే లోపల నుంచి గర్జన వినిపించింది. దీంతో నక్క హడలిపోయింది. నక్కకు ముక్కు తిప్పేంత భయం వేసింది. సింహం నిజంగా లోపల ఉన్నాడా అని అనుకుంది. అతను నన్నే తినేస్తాడేమో అని భయపడింది. దానికి ఏదో తప్పుడు జరుగుతుందని అనిపించింది. గుహ లోపల నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఎవరు నా విశ్రాంతిని భంగం చేస్తున్నారు? నక్క ఊపిరి బిగబట్టి వెనక్కి తగ్గింది. తిరిగి చూస్తూ తడబడుతూ పరుగెత్తింది. అంతలోనే గుహ లోపలి నుంచి ఒక తాబేలు బయటకొచ్చింది. బయట ఎవరో అరిచినట్లు అనిపించింది. అది తన తలనులుముతూ నవ్వింది. నాకు ఏమీ తెలియదు, నేను కేవలం నిద్రపోతున్నా. ముషికం సంతోషంగా నవ్వుతూ అటూ ఇటు దూకింది. దాని తెలివితేటలు దానిని రక్షించాయని తెలిసింది. ఇది నా జీవితంలోని గొప్ప గుణపాఠం అని అనుకుంది. మంచి యుక్తితో ఎవరినైనా మోసం చేయవచ్చు. ఓ తాబేలు, నీ గొంతు నన్ను కాపాడింది అని ముషికం ఆనందంగా అంది. తాబేలు ఆశ్చర్యంగా నవ్వుతూ, నేను కేవలం నిద్రలేచినప్పుడు అఘోరంగా అరిచాను. నక్క నిట్టూర్పు వేసుకుంటూ దాని గుడిలోకి వెళ్ళిపోయింది. ఈసారి ముషికం నన్ను మోసం చేసింది అని అనుకుంది. తర్వాత మరింత తెలివిగా ఉండాలి అని అనుకుంది. కానీ లోపల ముషికానికి భయపడడం మొదలుపెట్టింది. జంతువులు ఈ కథను విని సంబరంగా ఉల్లాసించాయి. ముషికాన్ని పొగుడుతూ నృత్యం చేశాయి. వానరాలు చప్పట్లు కొట్టాయి. జింకలు తల ఊపాయి. తాబేలు నవ్వుతూ తల ఊపాడు. ఆ రోజు నుంచి ముషికాన్ని అందరూ పిలిచారు తెలివైన ముషికం అని గౌరవంగా. ఇది తన మితిమీరిన ఆనందాన్ని చాటుకుంది. నక్కను చూసినప్పుడల్లా చిరునవ్వు నవ్వింది. నక్క ఒంటరిగా తన గుడిలో కూర్చుంది. ఈ ముషికాన్ని మళ్లీ ఎలా పట్టుకుందామా అని ఆలోచించింది. కాని దాని మోసం ఎప్పటికీ బయటపడుతుందని అర్థమైంది. ఇక ముందు అది ముషికాన్ని చూసి కూడా పారిపోవాలి. ఒక పాత మామిడి చెట్టుపై గువ్వ ఊహాపోహా లేకుండా చూసింది. దుష్టత ఒక్కటే సరిపోదు, తెలివితేటలు కావాలి. బుద్ధితోనే మిమ్మల్ని నిజమైన విజయం చేకూర్చగలరు అని దాని గంభీరమైన స్వరం పలికింది. సూర్యుడు పర్వతాల వెనుక అస్తమయమయ్యాడు. అడవి నిశ్శబ్దంగా చల్లబడింది. ముషికం తన గూటిలో ఆనందంగా నిద్రపోయింది. మళ్లీ కొత్త కథలు సృష్టించే కలలు కన్నది. తెలివైనదనం ఎప్పుడూ మాయమంత్రమే. పెద్దదానికన్నా చిన్నదే గెలుస్తుంది. చిక్కులను పరిష్కరించగల ధైర్యం ఉంటే ఎప్పుడూ విజయం మీదైన అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.